శ్రీ సాయి సచ్చరితం 39వ అధ్యాయం. ఈ అధ్యాయంలో భగవద్గీత యందు ఒక శ్లోకమును బాబా చెప్పిన అర్థం ఉన్నది. కొందరు బాబాకు సంస్కృతం తెలియదనియు అది నానాసాహెబ్ చాందోద్కర్ చెప్పిన దనియు విన్ననుటచే హేమట్ పంతుకు 50వ అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించెను. 2వ అధ్యాయంలో ఒకే విషయం మండుటచే రెండు ఇందులో పొందపరచబడమైనది. తొలి పలుకులు. షిరిడి పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలననగా శ్రీ సాయి నచటని నివసించు తిరుగుచు మసులుచు తుదకు అక్కడే మహాసమాధి పొందిరి. షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు. వారికి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కొరకి చాలా దూరం నుండి అచటకు వచ్చెను. మొదట షిరిడి చాలా చిన్న గ్రామం. సాయిబాబా అచటకు నివసించుటచే దాని గొప్ప ప్రాముఖ్యం వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థలం ఆయను. అచ్చట నుండి స్త్రీలు కూడా ధన్యులు. బాబా యందు వారి భక్తి నిస్సంశయంగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానం చేయనప్పుడు, విసురునప్పుడు, రుబ్బునప్పుడు, ధ్యానం చేయదలిచినప్పుడు, ధాన్యం దంచినప్పుడు, తదితర గృహ కృత్యము చేయనప్పుడు పాడుచుండెడి వారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండెడి వారు. అవి పాడిన వారికి విన్నవారికి మనశ్శాంతి కలుగు చేయుచుండెను. బాబా చెప్పిన అర్థం. బాబాకు సంస్కృతం వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలో ఒక శ్లోకం బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చాందోద్కర్కు బోధించి ఆశ్చర్యం కలిగించెను. ఈ విషయం గురించి బివి దేవ్ గారు శ్రీ సాయి లీలా సంపుటి 4 పుట 563 స్ఫుట విషయం నందు రాసినారు. వారు స్వయంగా నానాసాహెబ్ చాందోద్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులను తెలుసుకున్నటచే ఆ వృత్తాంతం ఈ దిగువనివ్వబడెను. నానాసాహెబ్ చాందోద్కర్ వేదాంతమును బాగా చదివిన వారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములలో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకి ఈ విషయం గాని సంస్కృతం గాని తెలియదని ఆయన అభిప్రాయం. అందుచే ఒకనాడు బాబా అతన్ని గర్వమనిచెను. ఆ తొలి రోజుల్లో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తులు సంశయమును తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి. బాబా దగ్గర నానా కూర్చుని వారి కాళ్ళు నొత్తుచు నోటిలో ఏదో గొనుగుచుండెను. బాబా అంటున్నారు, నానా ఏమి గొనుకుచున్నావు? సంస్కృత శ్లోకం వల్లించుచున్నాను. ఏ శ్లోకం? భగవద్గీతలోనిది. గట్టిగా చదువు అన్నారు బాబా. భగవద్గీతలో 4వ అధ్యాయం 34వ శ్లోకం ఈ క్రింది విధంగా చదివాను. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నని సేవయా ఉపద్యేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. అప్పుడు అంటున్నారు బాబా, నానా అది నీకు బోధపడినదా అని అడిగారు. నానా అన్నారు అవును అని. బాబా అంటున్నారు, నీకు తెలిసినచో నాకు చెప్పుము. దాని అర్థం ఏంటో? సాష్టాంగ నమస్కారం చేయుట అనగా నాన్న చెప్పుచున్నారు, సాష్టాంగ నమస్కారం చేయుట అనగా పాదములపై పడుట, గురుని ప్రశ్నించుట, వారిని సేవించుట ద్వారా ఈ జ్ఞానం తెలుసుకోగలము. అప్పుడు మోక్షం పొందు జ్ఞానం గలవారు అనగా పరబ్రహ్మను తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. నానా శ్లోకం యొక్క తాత్పర్యం అక్కర్లేదు, ప్రతి పదార్థం వ్యాకరణం మరియు దాని అర్థం చెప్పుము అన్నారు బాబా. అప్పుడు నాన్న ప్రతి పదము యొక్క అర్థము చెప్పాను. బాబా అడుగుతున్నారు, నానా ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినో చాలునా అని అడుగుతున్నారు బాబా. నాన్న అంటున్నారు, ప్రణిపాతయను పదమును ఇంకొక అర్థం నాకు తెలియదు. ప్రణిపాతం అనగా సాష్టాంగ నమస్కారం అని నాకు తెలియదు అన్నారు నాన్న. బాబా అంటున్నారు, పరిప్రశ్న అనగా ఏమి? ప్రశ్నలు అడుగుట. మరి ప్రశ్న అనగానేమి? అదే అనగా ప్రశ్నించుట. పరిప్రశ్న అన్నను ప్రశ్న అన్నను ఒకటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా? నానా అంటున్నారు, పరిప్రశ్న అను మాటకు నాకు ఇతర అర్థం ఏమీయో తెలియదు. బాబా అంటున్నారు, సేవ అనగా నెట్టిది. నాన్న
అంటున్నారు, ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది. బాబా అంటున్నారు, అట్టి సేవ చేసినా చాలునా అని అడుగుతున్నారు బాబా. నాన్న అంటున్నారు, సేవయను పదమునకు ఇంకొక వేరే అర్థం ఏమి గలదో నాకు తోచటలేదు. బాబా అంటున్నారు, రెండవ పంక్తిలో ఉపదేక్షంతి తే జ్ఞానం అను దానిలో జ్ఞానమును పదమును ఉపయోగించకుండా ఇంకొక పదం ఉపయోగించగలవా? నాన్న అంటున్నారు, అవును. ఏం పదం? అజ్ఞానం. మరి జ్ఞానముకు బదులు అజ్ఞానం ఉపయోగించినచో ఈ శ్లోకంలో ఏమైనా అర్థం కలదా? నాన్న అంటున్నారు, లేదు, శంకర భాష మా విధముగా చెప్పుటలేదు. బాబా అంటున్నారు, వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానం అను పదమును ఉపయోగించిన ఎడల తగిన అర్థం వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకు ఏమైనా ఆక్షేపణ కలదా? నాన్న అంటున్నారు, అజ్ఞానమును పదమును చేర్చి దాని అర్థమును విస్తపరచుట నాకు తెలియదు. బాబా అంటున్నారు, కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారం ప్రశ్నించుట సేవ చేయమని చెప్పనేలా? స్వయంగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజంగా జ్ఞానమూర్తియే కదా? నాన్న అంటున్నారు, అవును, అతడు తత్వదర్శియే. కానీ అర్జునుడు నితర జ్ఞానుల నేల సేవించమనినో నాకు తోచటలేదు. బాబా అంటున్నారు, నీకది బోధపడలేదా? నాన్న సిగ్గుపడెను, అతని గర్వం అణిగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించారు, జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో సరిపోదు. మనం సద్గురువునకు సర్వస్య శరణాగతి చెయ్యవలెను. ఊరక ప్రశ్నించడం చాలదు. దుర్బుద్ధితో కానీ దొంగ ఎద్దుతో కానీ వారిని బుట్టలో వేయుటకు కానీ వారి తప్పును పట్టుటకు కానీ పనికిమాలిన ఆసక్తితో కానీ అడగకూడదు. నిజముగా తెలుసుకున్న దానిచే మోక్షం పొందుటకు కానీ ఆధ్యాత్మిక అభివృద్ధికి కానీ అడగవలెను. సేవ అనగా ఇష్టమైనచో సేవ చెయ్యవచ్చు, లేనిచో మానవచ్చుననే అభిప్రాయంతో చేయునది సేవ కాదు. శరీరం తనది కాదనియు దానికి తాను యజమాని కాదనియు శరీరం గురువుగారిదనియు వారి సేవ కొరకే శరీరం ఉన్నదనియు భావింపవలను. ఇట్లు చేసినచో సద్గురు శ్లోకంలో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువాజ్ఞను బోధించుననగా నాన్నకు అర్థం కాలేదు. జ్ఞానమును ఉపదేశమెట్లగును అనగా సాక్షాత్కారం బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపజేయుట జ్ఞానం. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు, అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జున, స్వప్నమును నిద్ర తొలగిపోయినచో మిగిలినది నీవుగా గ్రహింపువు. జ్ఞానమనగా నజ్ఞానమును నశింపజేయుటయే. చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైత్వము నశింపజేయుటయే అద్వైతము. ద్వైతము నశింపజేయదేమనగా అద్వైతం గురించి చెప్పుట. చీకటిని నశింపజేసేదేమనచో వెలుతును గురించి చెప్పుట. అద్వైతం పొందని మనచో ద్వైత భావం మనసులోనికి తీసివేయవలను. అది అద్వైతం పొందు జ్ఞానం. ద్వైతంలోని ఉండి అద్వైతం గురించి మాట్లాడగలవారెవరు? ఎవరైనా అట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను? దాన్ని ఎట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరు భేదమనగా గ్రహించు తీరు గొప్ప సాక్షాత్కారం, ఆశ్చర్యకరమైన మానవతీత సత్యం, మహాశక్తిమత్వం మరియు ఐశ్వర్య యోగం. సద్గురువు నిర్గుణుడు సచ్చిదానందుడు. వారు మానవకారమున అవతరించటం జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారు అలసి అయిన నిర్గుణ స్వభావమును కొంచెం కూడా వికారం చెందెను. వారి సత్య స్వరూపమును దైవిక శక్తి జ్ఞానము తరగకుండా ఉండును. శిష్యుడు కూడా నట్టి స్వరూపం కలవాడే. కానీ అతని అనేక జ్ఞానములు అజ్ఞానం తానే శుద్ధ చైతన్యమును సంగతిని కప్పివేయచు అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకొనెను. గురువు ఈ అజ్ఞానమును మూలమునకు తీసివేయవలను. తగిన ఉపదేశం ఇవ్వవలను. లెక్కలేనని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడు అనుకొనెను. శిష్యునికి గురువు నీవే దైవం, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించెను. అప్పుడు శిష్యుడు కొంచెంగా తానే దైవమని గ్రహించును.
తాను శరీరమనియు తాను ఒక జీవనమనియు లేదా అహంకారమనియు దేవుడు లోకమును తనకంటే వేరనియు తలంచు నితాంత్ర భ్రమ అనేక జన్మల నుండి వచ్చుచున్నది. దోషం దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి పవానికి సంతోషం విచారం ఈ రెండింటి యొక్క మిశ్రమం కలుగును. ఈ భ్రమను ఈ దోషమును ఈ మూల అజ్ఞానము గూర్చి అతడు విచారం ఆరంభించవలను. ఈ అజ్ఞానం ఎట్లో అంకురించినది, అది ఎక్కడనున్నది అని దానిని చూపటియే గురుపదేశం అందరు. ఈ దిగువ వివరించినది అజ్ఞాన లక్షణములు. నేను జీవిని, శరీరమే ఆత్మ, భగవంతుడు ప్రపంచం, జీవుడు వేర్వేరు, నేను దేవుని కాను, శరీరం ఆత్మ కాదని తెలుసుకుండటం, దేవుడు జీవుడు ప్రపంచం ఒకటేనని తెలుసుకుండటం, ఈ తప్పులనియో చూపించినదే శిష్యుడు దేవుడనగా ప్రపంచమనగా శరీరమనగానే తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధం కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనది లేదా రెండు ఒకటేనా అను సంగతి గ్రహించజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని యాజ్ఞానము నశింపచేయుటకు చెప్పినది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశం చెయ్యనేలం. ఉపదేశమనున్నది వాని తప్పును వానికి చూపి ఆ అజ్ఞానమును నశింపజేయుడు కొరకేం. బాబా ఇంకను ఇట్లనిరి: ప్రణిపాతం అనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా తను మన ధనమును అర్పించుట, అంటే శరీరం, మనస్సు, ఐశ్వర్యమును అర్పించుట. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించమనే నేల. సద్భక్తుడు సర్వం వాసుదేవమయంగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు కలగరని శ్రీకృష్ణుడు ఉండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పెను. అట్టి వారు గొప్పతనం హెచ్చి అందరికీ తెలియనివలెనని కృష్ణుడట్లు పేర్కొనెను. సమాధి మందిరం నిర్మాణం. బాబా తన చేయి నిశ్చయించుకున్న పనులన్నీ గురించి ఎప్పుడూ బాబా మాట్లాడేవారు కాదు, ఏమి సందడి చేయవారు కాదు. సంగతి సందర్భమును వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరిగా పరిస్థితులను కలిగించుచుండువారు. అందుకు సమాధి మందిరం నిర్మాణం ఒక ఉదాహరణ. నాగపూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి షిరిడీలో సకుటుంబంగా నుండేవారు. అతనికి అచ్చట సొంత భవనం ఉండినా బాగుండునని ఆలోచన కలిగెను. కొన్నాళ్ళ పిదప దీక్షిత్ వాడలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యం కనిపించెను. బాబా స్వప్నంలో నగపడి ఒక వాడను మందిరంతో సహా నిర్మించమనను. అతడు నిద్రించినప్పుడు శ్యామకు కూడా అట్టి దృశ్యం కనిపించెను. బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండట చూచి కారణం అడిగాను. శ్యామ ఇట్లా చెప్పిన: బాబా నా దగ్గర వచ్చి ఒక మందిరంతో సహా వాడ నిర్మింపు, నేను అందరి కోరికలు నెరవేర్చదనను. బాబా ప్రేమ మధురమైన పలుకును విని నా భావావేశములను మైమరిచితిని. నా గొంతు ఆర్చుకుపోయిను, నా కండ్ల నుండి నీరు కారుచుండెను. నేను ఏడ్చుటం మొదటి తిని. వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాపు సాహెబ్ బూటి విస్మయం అందెను. ధనవంతుడు ఒకటి చేతనైన వాడు ఒకటి చేతన అచ్చటొక వాడు నిర్మించుటకు నిశ్చయించుకుని మాధారావు శ్యామ సహాయంతో ఒక ప్లాను గీశాను. కాకాసాహెబ్ దీక్షిత్ దాన్ని ఆమోదించెను. దాన్ని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణలో చేయుచుండెను. భూగృహము బావి పూర్తి అయ్యెను. బాబా కూడా లెండికి పోవునప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుట సలహాను ఇచ్చుచుండెను. మిగిలిన పని అంతయు బాపు సాహెబ్ జోగును చూడమనిరి. అది నిర్మించినప్పుడు బాపు సాహెబ్ బూటీకి ఒక ఆలోచన కలిగెను. చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుణ్ణి ప్రతిమను ప్రతిష్ఠించ చేయవలనని తట్టెను. బాబాకి సంగతి తెలియజేసి వారి అభిప్రాయంను కనుగొనవలనని శ్యామకు చెప్పాను. వాడ ప్రక్క నుంచి బాబా పోచుండగా వారిని శ్యామ ఈ విషయం నడుగగా బాబా అందులకు సమ్మతించి దేవాలయం పూర్తి కాగానే నేను అచట నివసించుటకు వచ్చేదను అని వాడ వైపు చూచెను. వాడ పూర్తయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను. మనమందరం అచ్చట నుందుము, అందరూ కలిసిమెలిసి ఆడుకుందుము,
ఆనందము, ఒకరినొకరు కౌగిలించుకును సంతోషంగా నుండవచ్చును అనెను. దేవస్థానం మధ్య మందిరం కట్టుటకది తగిన శుభయాసమయమని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలంలో పని పూర్తయ్యెను. మురళీధరు విగ్రహం తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాక మునిపే కొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి. బాపు సాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడయ్యెను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదముచే పవిత్రం కాదనియు తాను మదుపు పెట్టిన లక్షల రూపాయలు వ్యర్థమగునని చింతించెను. కానీ బాబా సమాధి చెందక ముందు నన్ను రాతివాడలో నుంచుడు అన్నట్టి పలుకులు బాపు సాహెబ్ కాక అందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర స్థలమును మధ్య మందిరంలో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలం నందు బాబాను సమాధి చేయుటయే బాబాయే మురళీధరుడనియు కూటివాడయే సమాధి మందిరమనియు అర్థంగా గ్రహించవలెను. వారి విచిత్ర జీవనం లోతును కనుగొన శక్యం కాదు. తాను కట్టించిన వాడలో బాబా పవిత్ర శరీరం సమాధి ఒకటిచే బాపు సాహెబ్ బూటి మిగులు ధన్యుడు, అదృష్టవశాలి. శ్రీ సాయినాథాయ నమః. 39వ అధ్యాయం సంపూర్ణ.